శ్రీ గురుభ్యో నమః. 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి జాతకుల యొక్క సాంసరిక రాశి ఫలాలు తెలియజేసే ప్రయత్నం. మృగశీర నక్షత్ర 3-4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్ర 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్ర 1, 2, 3 పాదాల వారు మరియు ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో కా, కి, కు, కం, జ, చ, కే, కో, హ అనేటువంటి అక్షరములు పేరులో మొదటి అక్షరములుగా కలిగి ఉంటారో వారందరూ కూడా మిథున రాశి జాతకుల కింద పరిగణించబడతారు. మరి 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి జాతకుల యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము మిథున రాశి జాతకులకు ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యము 1, అవమానము 7. అలాగే రాశి చక్రంలో మిథున రాశిని మొదలుకుంటే 4 ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవాన్, గురు భగవాన్, రాహు భగవాన్ మరియు కేతు భగవాన్, ఈ 4 ఎక్కువగా ప్రాబల్యాన్ని చూపిస్తూ ఉంటారు. మరి మిథున రాశి జాతకులకు గురు భగవాన్ మే 25 వరకు మిథున రాశిలో ఉంటూ ఉన్నాడు. మే 26 నుండి అక్టోబర్ 15 వరకు 2వ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటున్నాడు. అక్టోబర్ 16 నుండి 2027 ఫిబ్రవరి 14వ తేదీ వరకు తృతీయము అనగా సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే మిథున రాశి జాతకులకు ఈ యొక్క గురు భగవాన్ ఈ కింది మంచి విషయాలను అందిస్తూ ఉన్నాడు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలివితేటలు వృద్ధిలోకి వస్తాయి. మిథున రాశి జాతకులు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయి వారైనా సరే మీ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది బాగా పనిచేసి మీరు చేస్తున్నటువంటి కృషి మంచిగా లాభించడానికి మీ యొక్క తెలివితేటలు చక్కగా పనిచేస్తూ ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నించే వారికి మంచి సంతానం కలుగుతుంది. అలాగే మిథున రాశి జాతకుల యొక్క సంతానము ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటే వారికి మంచి ఉద్యోగం రావడము, వారికి అనుకున్న సమయంలోనే వివాహాలు జరగడము, వాళ్ళు సెటిల్ అవ్వడం అనేది కూడా మిథున రాశి జాతకుల యొక్క సంతానానికి జరుగుతుంది. అలాగే ఈ యొక్క 2026 సంవత్సరంలో మంచి పదవులను అధిరోహించడానికి అవకాశాలు ఉంటాయి. పొలిటికల్ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కృషి ఫలితంగా, మీ యొక్క ఇంటెలిజెన్స్ ఫలితంగా మంచి పదవులు పొందడానికి అవకాశం ఉన్నది. అలాగే ఒక లీడర్షిప్ క్వాలిటీస్, మీరు పొలిటికల్ రంగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే మీ యొక్క లీడర్షిప్ స్కిల్స్ అనేటువంటి బాగా వృద్ధి చెంది ఒక లీడర్గా కావడానికి మీకు అత్యంత అనుకూలమైనటువంటి సమయము ఈ యొక్క 2026-27 సంవత్సరంలో అనుకూలంగా ఉన్నది. అలాగే మీకు ఎప్పుడూ లేనంత అదృష్టం ఈ యొక్క 2026-27లో మీ జీవితంలో ఎన్నడూ కలగనటువంటి అత్యంత మంచి అదృష్టం అనేది ఈ సంవత్సరాలలో మీకు తప్పకుండా రాబోతుంది. అలాగే మీకు జీవితంలో ఒక మంచి స్నేహితులు ఈ 2026 సంవత్సరంలో ఏర్పడతారు. మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీరు వృద్ధిలోకి రావడానికి, మంచి సలహా సూచనలు ఇవ్వడానికి, ఆపదలు ఆదుకునేటువంటి అత్యుత్తమైనటువంటి స్నేహితులు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈ యొక్క 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు లాభిస్తాయి. ఎందుకంటే మీరు ఏ పంట సాగు చేసినా మంచి దిగుబడులు వస్తాయి, మంచి ధర కూడా ఉంటుంది. ఆ విధంగా మీరు లాభాల బాట పడతారు ఈ యొక్క 2026
27 సంవత్సరంలో గురు భగవాన్ యొక్క కృపా కటాక్షముల చేత. ఇక శని భగవాన్ యొక్క రాశి చక్రంలో 10వ స్థానం, అంటే మిథున రాశి నుంచి 10వ రాశి అయినటువంటి మీన రాశిలో శని యొక్క సంచారం జరగడం వల్ల శని భగవాన్ మీకు ఒక 50% మాత్రం యోగిస్తున్నాడు. 50% యోగించడం అంటే మీకు కొంచెంగా ధన రావడము, వాహన సౌకర్యం ఉండడము, ఇలా అంటే ఒక పెద్ద కొత్త కారు కొనాలనుకున్నారనుకోండి, సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవడం, లేకపోతే వ్యవసాయంలో మంచిగా ఒక 100 క్వింటాల దిగుబడి రావాలనుకోండి, ఒక 60 క్వింటాలకు పడిపోవడం, ఇలా అంటే మొత్తానికి నష్టమైతే కల్పించడు కానీ వచ్చే లాభం మాత్రమే తక్కువగా ఉంటుంది. అది శని భగవాను యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా. ఎందుకంటే మీన రాశిలో శని భగవాన్ అంత కంఫర్ట్గా ఉండడు కాబట్టి ఆయన మీకు అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేడు. మిథున రాశికి శని భగవానుడు మిత్రుడు కాబట్టి ఆయన ఉన్న స్థితి బాగలేదు కాబట్టి మీకు మంచి చేయాలనుకున్నా కూడా 50% మాత్రమే మంచి చేస్తాడు. దాంతో పాటుగా ఈ సంవత్సరంలో మీకు ఉదర సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అబ్డామినల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లివర్ సంబంధిత వ్యాధులు కానీ, లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు మిథున రాశి జాతకులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఇకపోతే రాహు భగవాన్ మిథున రాశి జాతకులకు మిత్రగ్రహం. ఇతను రాశి నుంచి 9వ స్థానమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థానము మీకు అత్యంత అనుకూలమైనప్పటికీ కూడా స్వస్థానాన్ని వీడి వెళ్తారు. ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీరు జన్మించినటువంటి ప్రదేశాన్ని వదిలి వేరే ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో రాహు భగవాన్ యొక్క కృపా కటాక్షముల వలన తప్పకుండా మీరు విదేశాలకు అడుగుపెట్టే అవకాశం గోచరిస్తూ ఉంది. అలాగే మిథున రాశి జాతకులు ఈ సంవత్సరంలో ఎక్కువ శాతము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి మంచి సమయం అనుకూలత ఇస్తుంది. ఇక ఎవరైతే 42 సంవత్సరాల పైబడి వయస్కులు ఉంటారో వారందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి అత్యంత శుభ ఫలితాలు రానున్నాయి. 42 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారికి కాస్తంత ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఎదుగుదలలో కొంచెము ఆలస్యం అవుతుంది. కాలం కలిసి రానటువంటి స్థితి ఏర్పడుతుంది. ఏది రాహుగ్రహ ప్రభావం చేత. వాళ్ళందరూ కూడా కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి. అవి నేను చివరిలో తెలియజేస్తాను. ఇకపోతే కేతు భగవాన్ మిథున రాశి నుంచి 3వ రాశి అయిన సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. సింహరాశిలో సంచరిస్తూ నిలకడ లేనితనాన్ని కల్పిస్తాడు. మిథున రాశి జాతకులందరికీ కూడా నిలకడ అనేది ఉండదు. ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉండడం అనేది కాస్తంత తక్కువ. ఎందుకంటే మిథున రాశి జాతకులు సహజ సిద్ధంగా మంచి తెలివితేటలు ఉంటారు, ఇంటెలిజెన్స్. కాబట్టి వీళ్ళకు ఒక నిర్ణయం తీసుకుంటే నిలకడతనం అనేది ఉండదు. అంటే అది ఏ రంగంలోనైనా సరే అదొకటి ఉంటుంది. తర్వాత కొంత హెల్త్ ఇష్యూస్, కేతు భగవాన్ కూడా హెల్త్ ఇష్యూస్ అనేది ఇస్తున్నాడు. మంచి నిద్ర అవసరము, మంచి ఆహారం అవసరము, టయానికి తినడం అవసరము. కొంచెము ఎప్పుడూ అలవాటు లేని పదార్థాల జోలికి పోకుండా ఉండడము అత్యంత శుభ సూచకము. ఈ యొక్క కేతు భగవాన్ సింహరాశిలో ఉంటూ ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కల్పిస్తూ ఉన్నాడు. తర్వాత నిలకడలేని తరాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీరు కొంచెం అలర్ట్గా ఉంటే మంచిది. అయినప్పటికీ కూడా మంచి భాగ్యవంతులుగా అవ్వడానికి మంచి అవకాశాలని కల్పిస్తున్నాడు కేతు భగవానుడు. ఇక మిథున రాశి జాతకులు ఈ యొక్క 2026-27 పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చక్కగా ముందుకు సాగాలి అంటే గనక కొన్ని పరిహారాలను సూచించడం జరుగుతుంది. ఆ పరిహారాలు ఏంటంటే రోజుకు ఒక్కసారి విష్ణు సహస్రనామం చదువుకోవాలి. రాత్రి 7 గంటల తర్వాత రోజు ఒక్కసారి
విష్ణు సహస్రనామం చదువుకోవడం ద్వారా మీకు అత్యంత శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి జాతకులు తప్పనిసరిగా ఎమరాల్డ్ అనేటువంటి స్టోన్ని తప్పకుండా ధరించాలి. ఫింగర్ రింగ్ కి ఎమరాల్డ్ అనేటువంటి స్టోన్ని తప్పనిసరిగా బుధవారం రోజు ధరించుకుంటే మీ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాగా మెరుగుపడి మీరు ఏ రంగంలో ఉన్నతి సాధించాలన్నా సరే మీ యొక్క తెలివితేటలు వృద్ధిలోకి వచ్చి ఆ రంగంలో మీరు సక్సెస్ అవుతారు ఈ యొక్క ఎమరాల్డ్ అనేటువంటి స్టోన్ పెట్టుకోవడం ద్వారా. తర్వాత ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత లక్ష్మీ గణపతి పూజ చేయించుకోండి ఇంట్లో. శుక్రవారం రాత్రి 8 గంటలకు లక్ష్మీ గణపతి పూజ చేయించుకోవడం ద్వారా మీకు మంచి ధనాదాయాలు వస్తాయి. ఆదాయ వ్యయ నిర్వహణలో మంచి సామర్థ్యం కలిగి ఉండి మీ కుటుంబం వృద్ధిలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే కేతు గ్రహము కొంచెం ఇబ్బందులు పెడుతుంది కాబట్టి గణపతి పూజ చేస్తే కేతు గ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక రాహు గ్రహము మీకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే గనక లలితా సహస్రనామాన్ని రోజు ఒక్కసారి 40 రోజుల పాటు చేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటల తర్వాత లలితా సహస్రనామాన్ని రోజు ఒక్కసారి 40 రోజుల పాటు చేయండి. ఈ యొక్క 4 పరిహారాలు మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడి మీ జీవితాన్ని సుఖవంతంగా ముందుకు నడిపించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఓవరాల్గా మిథున రాశి జాతకులకు ఈ యొక్క 2026-27 పరాభవ నామ సంవత్సరంలో 60% మంచి ఫలితాలు, 40% కొంచెం ఒడిదుడుకులతోటి మీ యొక్క జీవితం సాగనున్నది. శ్రీమాత్రే నమః.